వయస్సు మీద పడుతున్న కొద్దీ బాలయ్య స్పీడ్ పెరిగిపోతోంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ యమజోరు చూపిస్తున్నాడు. ఓ సినిమా పట్టాలపై ఉండగానే 2-3 ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అఖండాతో బిజీగా ఉన్న బాలయ్య ఓవైపు క్రిష్, మరోవైపు గోపీచంద్ మలినేని కథలకు ఓకే చెప్పాడట. ఇక జైలర్ 2లో కూడా బాలయ్య కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథకు పచ్చజెండా ఊపాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. మార్క్ ఆంటోనీ, గుడ్ బాడ్ అగ్లీ సినిమాలతో ఆకట్టుకున్నాడు అధిక్. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. గుడ్ బాడ్ అగ్లీలో అజిత్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కి నచ్చింది. తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే కథ వేరేగా ఉంటుంది. అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవటం, వినిపించటం జరిగిపోయాయి. బాలయ్య కూడా ఈ దర్శకుడితో పనిచేయటానికి ఉత్సాహంగానే ఉన్నాడు. కాకపోతే బాలయ్యతో సినిమా చేయాలంటే ఇంకో 2 ఏళ్లు ఆగాల్సిందే. ఈ జూన్లో గోపీచంద్ మలినేని సినిమాని మొదలు పెడతాడు. దసరాకు క్రిష్ సినిమా ఉండొచ్చు. ఈ 2 సినిమాల్ని ఒకేసారి పూర్తి చేయాలన్నది ప్లాన్. మధ్యలో జైలర్ 2కి ఓకే చెప్తాడు. ఆ తర్వాతే అధిక్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక గోపీచంద్ మలినేని సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసే బాలయ్య క్రిష్ సినిమా మాత్రం టైం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆ సినిమాతోనే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి మరి మోక్షు ఎంట్రీ ఈ సినిమాతోనేనా ఉంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.